నమస్తే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇంకొక విషయం మాట్లాడుకుందాం ఈరోజు. పంచమహాపాతకాలు అని చెప్పేసి పురాణాలను పెద్దలు చెప్పడం, మేబీ యూట్యూబ్లో అక్కడ ఇక్కడ చాలా విషయాలు అందరం విన్నాము, మాట్లాడుకుంటుంటే తెలుసుకున్నాము కూడా. అయితే నేను వాళ్ళు మాట్లాడదలుచుకుంది నాకు అనిపించింది, వీటన్నిటికన్నా పెద్ద పాపం ఏంటంటే ఇప్పుడు కలియుగంలో ఇండివిజువల్గా మనకు మనం చేసుకునేది భయం. నిర్భయంగా ఉండలేకపోవడం, ప్రతిదానికి భయం భయం భయం. ఓకే, రకరకాల భయాలు. నా భయం ఒక రకంగా ఉంటుంది, మీ భయం ఇండివిజువల్స్గా ఉంటుంది. నాకు కూడా ఉన్నాయి, లేకుండా ఎందుకుంటాయి? ఓకే, ఆఫ్టర్ ఆల్ వీఆర్ ఆల్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, మనందరం సాధారణమైన మనుషులం కదా, మన టీంలో ఉన్నాళ్ళందరూ. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మాట్లాడుకోవడంలోనే జీవితాలు చాలా గడిచిపోతున్నాయి. ఇప్పుడు చేయాల్సిన పని ప్రాక్టికల్గా మనం ఏం చేద్దాం, ఎలా తగ్గించుకుందాం మన భయాన్ని మనం. ఓకే, బుక్ తీసుకోండి. బుక్లో మీ భయం ఎందుకు, దేనికి, ఎక్కడి నుంచి వచ్చింది అని డీటెయిల్డ్గా రాసుకుందాం. ఓకే, రాసుకోండి. ఫస్ట్ భయము ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఓకే అని రాసుకున్న తర్వాత నెక్స్ట్ ఏముంటుందండి, సొల్యూషనే కదా. ఆ భయాన్ని పోగొట్టుకుంటే ముందుకెళ్తే నా జీవితం బాగుంటుంది అని అనిపించినప్పుడు మారాల్సిందే కదా. ఓకే, కింద దానికి సొల్యూషన్స్ ఏంటో కూడా రాసుకోండి. రాసిన తర్వాత కొంతమందితో మాట్లాడితే అర్థమైంది, సొల్యూషన్స్ కూడా రాస్తారు. మళ్ళీ ఆ సొల్యూషన్స్ వైపు వెళ్తే ఏమవుతుందో మళ్ళీ భయాలు. వద్దు, భయం పక్కన పెట్టి మొదలు పెట్టండి. ఏమీ కాదు, దీనికన్నా పెద్దగా ఘోరం ఏమీ జరగదు. ఇప్పుడు ఈ భయపడటం అనేది పెద్ద ఘోరం నా దృష్టిలో, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఓకేనా? లేదు అనుకుంటే మీ పెద్దవాళ్ళతో, తెలిసిన వాళ్ళతో డిస్కస్ చేయండి. కామ్గా భయం దగ్గరే కూర్చోకండి. ఓకేనా? ఒకవేళ నేను ఎక్కడన్నా మీకు దగ్గర అనిపిస్తే, హార్ట్ టచింగ్ అనిపిస్తే నా నెంబర్ పైన మెన్షన్ చేస్తున్నాను. ఓకే, మీరు మాట్లాడండి. చాలా చిన్న జీవితం అక్కడే కూర్చుని గిరిగీసుకుని ఎక్కువైపోయింది. దానివల్ల నష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయి. భయం నుంచి బయటపడదాం, నిర్భయంగా ఉందాం. ఓకేనా? అప్పుడు చాలా హ్యాపీగా ఉంటాం. ఓకేనా? థ్యాంక్ యూ.